ఏపీలో వైఎస్ షర్మిల గురించే విపరీతమైన చర్చ సాగుతోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి అన్న పార్టీ మీదనే తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఎప్పుడు ప్రశ్నించని ప్రశ్నలతో జగన్ సర్కార్ను ఇరుకున పెట్టాలని ఆమె ప్రయత్నిస్తోంది. అటు వైసీపీ నాయకులు కూడా మొదట్లో షర్మిలపై కొంత సానుభూతితో పెద్దగా బయటకు వచ్చి మాట్లాడినప్పటికీ షర్మిల తీరును చూసిన తరువాత ఒక్కొక్కరు బయటకు వచ్చి షర్మిలపై మాటల దాడిని కొనసాగిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇప్పటికే షర్మిలపై విమర్శలు చేశారు. తాజాగా ఈ జాబితాలో కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కూడా చేరారు. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేసి షర్మిలపై ఘాటు విమర్శలు చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ షర్మిలను కేవలం కాంగ్రెస్ నాయకురాలుగా మాత్రమే చూస్తామని, అంతేకాని వైఎస్ఆర్ కూతురుగా షర్మిలను చూడదలుచుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో షర్మిల ప్రభావం శూన్యమన్నారు. వైఎస్ఆర్ రక్తానికి షర్మిల చెడ్డ పేరు తీసుకువచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు షర్మిల మీద అభిమానం చనిపోయిందని, ఇక మీదట ఆమెను వైఎస్ఆర్ బిడ్డగా కంటే సోనియా పెంపుడు కూతురుగానే చూస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జగన్ పాలన తప్పుపట్టేంత స్థాయి, అర్హత షర్మిలకు లేదని ఆయన తేల్చి చెప్పారు. షర్మిల జగన్ వదిలిన బాణమే కానీ ఆ బాణానికి అంత పదును లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ జరగలేదని చెబుతున్న షర్మిలకు కళ్ళు కనిపించడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. పేదలకు తినడానికి తిండి సమయానికి దొరకడమే అసలైన అభివృద్ధిగా ఆయన అభివర్ణించారు. ప్రతి గ్రామంలో వెలిసిన రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, వ్యవసాయ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, వాలంటీర్ల వ్యవస్థ ఇవి ఏమీ షర్మిల కంటికి కనిపించడం లేదా అంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి షర్మిలను ప్రశ్నించారు. షర్మిలపై వైసీపీ నాయకుల ఎదురుదాడి చూసిన తరువాత ఆ పార్టీ నాయకులు ఆమెను తమ ప్రత్యర్థిగానే భావిస్తున్నట్లే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఈ మాటల దాడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.